shall call upon the name of the Lord shall be saved. When the word of God is preached right, it comes with the power. This morning I have come to glorify Jesus. ఈ ఉదయకాలం యేసును మహిమపరచు నిమిత్తమే నేను వచ్చి ఉన్నాను. I have come to glorify Jesus alone. యేసును మాత్రమే నేను వచ్చి ఉన్నాను. Whatever I am, నేనేమై ఉన్నానో, wherever I am, నేను ఎక్కడ ఉండి ఉన్నానో, however I am, నేను ఎలాగున ఉండి ఉన్నానో, it is only because of Lord Jesus Christ of Nazareth. దీనంతటికి కారణం కేవలం నజరేతు వాడైన యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. Amen. Amen. See, this here he says, ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే, build your house on grace. మీ యొక్క ఇంటిని కృప అనే పునాది మీద కట్టుకోండి, Not on the law. ధర్మశాస్త్రం మీద కాదు. If you build your house on grace, మీ యొక్క ఇంటిని కృప మీద మీరు నిర్మాణం చేసుకుంటే you will be very strong. మీరు బహు బలవంతులుగా స్థిరంగా ఉంటారు. But if you build your house on the law, అలా కాకుండా ధర్మశాస్త్రం మీద కట్టారనుకోండి, you will be an utter failure. మీరు దాదాపుగా భయంకరంగా ఓడిపోతారు. See, here he says, then why do you think God gave you the law? అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మరి ఇట్లాగైతే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చారండి అని మీరు అనుకోవచ్చు. Romans 7:7. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయనా అట్లనరాదు, ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. అంటే పాపం ఎట్లా తెలిసిందంట ఆయనకి? ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశైన ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆ తరువాత మాట, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని, పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించెను. అంటే ఏంటి? పాపం ఏం చేసిందంట? ఆజ్ఞను హేతువు చేసుకుందట. సకల విధములైన దురాశ నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతం. ఎవడు చేస్తాడు పాపము? ధర్మశాస్త్రం మీద కట్టినోడే పాపం చేస్తాడంట. హల్లెలూయా. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. 1 కొరింథీ 15వ అధ్యాయం 56, 55, 54 అంటాడు, పాపం యొక్క బలము ధర్మశాస్త్రమే. ఎంత ధర్మశాస్త్రం బోధిస్తావో అంత దేనికి బలం వస్తుందంట? పాపానికి. ఏ మనిషి అయితే ధర్మశాస్త్రం మీద కట్టుకుంటాడో ఇల్లు, ఖచ్చితంగా ఎవరు బోధిస్తాడో వాడు పడిపోతాడు, విన్నవాడు పడిపోతాడు. ఇందులో ఉన్న మర్మం ఇదమ్మా. యేసు ప్రభు వచ్చి మనకి he came to give us freedom. ఆయన మనకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికి వచ్చారు. Not to sin. పాపం చేసే స్వాతంత్ర్యం కాదండి, to overcome sin. పాపాన్ని జయించే స్వాతంత్ర్యాన్ని. Hallelujah. Law was making people to sin more and more and more and more. కానీ ధర్మశాస్త్రం అయితే ప్రజలు మరి ఎక్కువగా పాపము చేయటకు వారికి హేతువైంది. అర్థమైందా మీకు? ఎంత క్లారిటీ ఉందా లేదా? అది చదివినప్పుడల్లా క్రైస్తవుడు ప్రతి ఒక్క రోజు అనుకుంటాడు, ఇది ఈసారి పడిన తర్వాత ఇంకో రేపు చేయకూడదు, మళ్ళీ పడిన తర్వాత రేపు చేయకూడదు, దేవా నన్ను క్షమించు దేవా. ఐ మీన్ యూ గెట్ ఫ్రస్ట్రేటెడ్, యు నో దట్. తద్వారా మీరు ఎంత ఒత్తిడికి లోనవుతారో తెలుసా? ఫ్రస్ట్రేషన్ అంటే ఇది ఇంకా చేసినా కదా ఇంక అంతే అయిపోయింది, లైఫ్ స్టైల్ ఇదే అయిపోతుంది అనుకుంటారు కదా. నిండా మునిగినోడికి చలేంది, ఇంకా చేద్దాం చలో, ఒక్కసారి చేసినా ఇంకా కుమ్మేద్దాం అనుకుంటారు ఇంకా. కానీ దేవుడు అంటాడు, అరే బాబు, ఐ కేమ్ టు గివ్ యూ forgiveness, you know. కానీ నేను మీకు క్షమాపణ ఇవ్వడానికి వచ్చానని దేవుడు సెలవిస్తున్నారు. Amen. Amen. Hallelujah. Hallelujah. I mean, he loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. Let us build our house on grace. కనుక మన యొక్క ఇంటిని మనం కృప మీద నిర్మాణం చేసుకుందాం. Amen. Amen. What does the grace do? ఈ కృప ఏం చేస్తోంది? Titus 2:11. తీతు పత్రిక 2:11 వచనం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. చూడండి, కృపనే మనకి రక్షణ ఇస్తుందంట అందరికీ. తరువాత మాట, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును
మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. బోధిస్తుందంట కృప, కానీ ధర్మశాస్త్రం బోధించదు. ధర్మశాస్త్రం డిమాండ్ అనమాట, నువ్వు ఇజ్జయ్ కానీ హెల్ప్ చేయదంట. కానీ కృప అయితే మనకి హెల్ప్ చేస్తుందంట. హల్లెలూయా. టీచర్ లాగా హెల్ప్ చేస్తుందంట. టీచర్ ఏం చేస్తుందమ్మా? మనకి నేర్పిస్తుందంట. కృపలో ఉన్నవాడు పడిపోయినా నేర్పిస్తాడు, ఇట్లా పడవు, నువ్వు నుంచుంటావని. హల్లెలూయా. ఏమే మనం నేర్చుకుంటామంట ఆయన. కానీ ధర్మశాస్త్రం బోధించదంట మనకి. ధర్మశాస్త్రం ఇట్లా ఉండాలంతే, ఇట్లా ఉండాలి, నా రూల్స్ రెగ్యులేషన్స్ ఇవే. యేసుప్రభు వచ్చినప్పుడు కొత్తలో సద్దెకేలు పరిసయ్యులు ఉన్నప్పుడు ఆయనకు చెప్పామంట. వాళ్ళు ఏమనుకున్నారంట? ధర్మశాస్త్రం అంటే మనం పాపం చేస్తేనే పాపం అనుకునేవాళ్ళంట. కానీ ధర్మశాస్త్రం ప్రకారం యేసుప్రభు ఏమంటే దేవుడి స్టాండర్డ్స్ లెవెల్ ఏంటంటే, నువ్వు నీ పొరుగువాడిని ద్వేషిస్తే వాడిని చంపేసినట్టంట. ఇదేంద్రా బాబు, చంపితే చంపినట్టు బాగుంది, కానీ ద్వేషిస్తే చంపడం ఏంది? ఆ లా అనేది చాలా స్ట్రిక్ట్ చేసి పడేసి అంట యేసుప్రభు వచ్చిన తర్వాత. ఒక స్త్రీని మోహపు చూపుని చూస్తే వ్యభిచారం చేసి, ఇదేంద్రా బాబు, వాళ్ళు ఏమనుకున్నారు? వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం అనుకునేవాళ్ళు. ఎందుకట్లా చెప్పేటప్పటికి మనం అనుకుంటామట, అరే అట్లా ఉండకూడదు. కానీ ప్రతి ఒక్క మనిషి ఏంటంటే ఆదాం వల్ల పడిపోయాడు. ప్రతి మనిషిలో ఆ యొక్క నైజం ఉందంట, పాపం చేసే నైజం. అసలు పాపం ఎక్కడుంది తెలుసా మీకు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు మా నాన్నగారు డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్. ఒకసారి ఆయన హార్ట్లో, ఇంకా వాళ్ళు అంటే అప్పటికి ఆయన తిరిగి జన్మించలేదు, ఆయన హార్ట్లో, వీఆర్ బ్రాహ్మిన్స్ బై ద వే, యు నో దట్ వీ బిన్ బ్రాహ్మిన్ కన్వర్ట్. ఆయన హార్ట్లో ఒక ఏదో బ్లాక్ అయితే స్టంట్ వేస్తుంటారు కదా, ఇవాళ రేపు సినిమా స్టంట్ లాగా డాక్టర్లు కూడా స్టంట్లు వేస్తూ ఉంటారు అన్నమాట. అది క్లియర్ చేయడానికి స్టంట్ వేయాలి. సో స్టంట్ వేసేటప్పుడు అంటే ఆయనకి రక్తం ఎక్కియాల్సిన అవసరం వస్తుంది అన్నారు. ఆయన నన్ను చూసి, నీ రక్తం నా రక్తం అడుగుతాను, నీ రక్తం కావాలి. ఇదేంద్రా బాబు, నాకు ఏంది చాలా హాస్పిటల్లో చాలా రక్తాలు ఉంటాయి కదా, బ్లడ్ బ్యాంకులో, నా రక్తం ఎందుకు కావాలి మీకు అన్న. ఎందుకు అంత పర్టికులర్గా నా రక్తం అడుగుతున్నారు అని అడిగితే పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, అది చూపిస్తున్నారు. ఒక మంచి సైంటిస్ట్ ఉన్నాడంట, మంచి సైంటిస్ట్. ఆయన ఒకసారి వెళ్తున్నా అంట, ఒక 50 సీనియర్ సైంటిస్ట్ ఒకసారి వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అవ్వగానే రక్తం అంతా పోయిందంట. ఆయనకి ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి బ్లడ్ ఎక్కించినారంట. రక్తం ఎక్కియంగానే ఆయన 5-6 నెలల తర్వాత దొంగతనం చేయడం మొదలుపెట్టినారంట. ఆఫీస్కి వెళ్ళేవాడంట, షార్ప్నర్లు, పెన్సిళ్ళు, రబ్బర్లు, ఉన్నవని పేపర్లు బ్యాగ్లో వేసుకునేవాడంటే వచ్చేవాడు. ఇదేంద్రా బాబు గోల, ఈయన నిన్ననే పెట్టాడు, ఇది పూజ లేదని చెప్పేవాడు కాదంట. ఇంత మంచి సైంటిస్టు, సీనియర్ సైంటిస్టు, ఇంత డీసెంట్గా ఉండేవాడు, ఏం దొంగతనం చేస్తున్నాడు వాళ్ళు, ఏంది గోల, వచ్చేవాడంటే ఎత్తుకెళ్ళిపోయేవాడంట రోజు. ఇదేంద్రా బాబు గోల ఇది అని స్టడీ చేసినాడంట. చేసిన తర్వాత ఆఖరికి తేలింది ఏంటంటే ఆయనకి దొంగ రక్తం ఎక్కించారంట. మనకి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఇన్ఫెక్షన్ దేంట్లో చూస్తాడు? బ్లడ్డే, మన బ్లడ్ లైనే అది. ఆదాం నుంచి బ్లడ్ లైన్ మన అదే. ఏంది బ్లడ్? పాపము. ఆ బ్లడ్లో ఉందంట పాపం. అందుకే పుట్టగానే ఇది నాది ఎక్కడ చూస్తుంది? ఇవన్నీ బ్లడ్డే, బ్లడ్ లైన్. ఆదాం నుంచి ఎందుకు వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ ఎప్పుడైతే గర్భం ధరిస్తుందంట, దాని చుట్టూ ఒక పొర వచ్చేస్తుందంట. ఆ స్త్రీ రక్తము దాంట్లో కలవదంట. అందుకే పిల్లవాడు పుట్టగానే తండ్రి పేరు ఎందుకు వస్తుందంటే బ్లడ్ లైన్ వల్లే. ఏమేన్? బ్లడ్ లైన్ వల్లే. మదర్ పేరు రాదు పిల్లవాళ్ళకి. ఎవరి పేరు వస్తుంది? తండ్రి పేరు వస్తుందంట. అందుకే బ్లడ్ లైన్. మన బ్లడ్ లైను ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాం నుంచి. కానీ యేసు ప్రభు బ్లడ్ లైన్ ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి దగ్గర నుంచి వచ్చింది, పరిశుద్ధాత్మ వల్ల. హల్లెలూయా. కానీ తల్లి రక్తం అందులో మిక్స్ అవ్వదు, అందుకే పరిశుద్ధుడు అన్నమాట. హల్లెలూయా. ఆయన పాపము లేదు, ఆయన రక్తము పరిశుద్ధ రక్తము. హల్లెలూయా. పాపము చేయడు. ఆయన రక్తములో పాపం లేదు, మన రక్తంలో పాపము.
అందుకే ఆయన రక్తాన్ని చిందించాట. ఎప్పుడైతే సంఘానికి వస్తామో ఆయన రక్తం తాగుతావో మన రక్తంలోంచి ఆ పాపాన్ని తీసేస్తాడంట. హల్లెలూయా, ఆమేన్. అందుకే ఏమైందంటే ఇక్కడ మా నాన్నగారు చెప్పిన, మీరు అందరు రక్తం, ఓహో అదే అయితే నా రక్తం తీసుకుంటే మీరు ఇవాంజలిస్ట్ అయిపోతారని చెప్పినాను. నా రక్తంలో ఉన్నది ఇవాంజలిజమే, దొంగ లేదు నా రక్తంలో. హల్లెలూయా. ఎందుకంటే నా రక్తాన్ని ప్యూర్గా చేసేసాడు ఆయన రక్తం. హల్లెలూయా, ఆమేన్. ఇందులో సో ప్రతి వాడు పాపం చేస్తాడంతే ఈ లోకం. అందుకే అందరూ పాపులే అంట, అందరూ పాపులే అంట. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపులే. కానీ ఈరోజు అందుకే ఆయన ప్రభు బల్లలో పాలు పొందాం, మనము జయిస్తామంట. హల్లెలూయా. అందుకు కొంతమంది చెప్తా ఉంటారు, బ్రదర్ మీరు అయోగ్యంగా తీసుకోకూడదు. అయోగ్యంగానా, అయోగ్యుడవయ్యా, అయోగ్యంగానా? అక్కడ మన క్యారెక్టర్ గురించి మాట్లాడట్లే, ఒక ప్రొసీజర్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రొసీజర్ ఏమే అయోగ్యుడవై అయోగ్యంగా అంటాడు, అయోగ్యముగా. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఎవడైనా అపరాధి అవుతాడు. అసలు యోగ్యత ఉందా మనకి? అడుగుతున్నాం, యోగ్యత ఉందా? కొంతమంది చెప్తారు నువ్వు పాపం నుండి తీసుకోవద్దండి. ఎవరే పాపులే తీసుకోవాలి బాబు, అది పాపులే తీసుకోవాలి, అది నీతిమంతుల కోసం లేదు, అంత సీన్ లేదు. అది ఆ యోగ్యత మనకి ఇచ్చాడు. అందుకే అంట ఇది ప్రభు బల్ల వచ్చినప్పుడు అంట దేవా తీసుకునేప్పుడు ఆయన రక్తం వల్ల వస్తుందట. రక్తంలో ఏముంది తెలుసా? జీవం అంట. హల్లెలూయా. ఆయన జీవం మనలో వస్తుందంట. వచ్చినప్పుడు మనల్ని రూపాంతరం చెందుతామంట మనం. హల్లెలూయా, ఆమేన్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద గాస్పెల్. ఇది సువార్తలో ఉన్న సౌందర్యం. ఆమేన్. కొంచెం ఎదగాల లైఫ్లో. ఎందుకు ఎదగట్లే? చూడండి, క్రైస్తవులు చాలా బతుకుతున్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఎందుకు దేవుని మహిమ చూడలేకపోతున్నారంటే వాళ్ళు ఒకటే, దేవా ఇదే నేను పాపిని, పురుగుని, ధూళిని, పెంట కుప్పను. దేవుడు అంటాడు ఇదేంద్రా బాబు, ఈయన ఎవడు చెప్పినాడు మీకు? అది రాస్తుంది కదా బ్రదర్, కాపీ కొట్టినాము. ఒకళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఓహో అదే మనం కూడా అదే చేద్దాం. కాపీ క్యాట్స్ కదా మనం. అంటే దేవుడు ఏమంటా అంటే ఈరోజు మనల్ని ఏమంటా అంటే నా కుమారులు కుమార్తెలు అంటాడు. హల్లెలూయా. ఫస్ట్ ఒక్కడైనా చెప్తాడా కుమారులని? లేదు, చెప్పుకోడు. ఆయన వారసులమంట, అది మర్చిపోయాం. మాథ్యూ 7:24-29. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 29 వరకు ఉన్న లేఖన భాగాలు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. Jesus doesn't guarantee that there will not be storms in life. There will be storms, there will be difficult situations in your life. మన జీవితంలో యేసు ప్రభువుని నమ్మినంత మాత్రాన కష్టాలు, తుఫాన్లు, బాధలు ఏవి రావని యేసయ్య వాగ్దానం చేయడం లేదు. జీవితంలో తుఫానులు లేక కష్టాలు, బాధలు రావచ్చును గాని ఆయన నిలిపెట్టే దేవుడై ఉన్నాడు. Amen. Amen. If the foundation is strong, మన పునాది గనుక బలంగా ఉన్నట్లయితే this is what happens. ఇలాగను జరుగుతోంది. Next one, yeah. తరువాత మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. See, both of them built big houses. చూడండి, వీరిద్దరు కూడా పెద్ద పెద్ద భవనాలే కట్టారు. But one thing has fallen down and one thing stood strong. కానీ ఒక భవనమేమో స్థిరంగా నిలబడింది, మరొక భవనమేమో కూలబడిపోయింది. Why? ఎందుకని ఇలా జరిగింది? Because one builded on the rock, one builded on the sand. ఎందుకంటే ఒకటేమో రాతి బండ మీద పునాది వేసి కట్టబడింది, మరొకటేమో ఇసుక మీద కట్టబడింది. Amen. ఆమేన్. So today, కనుక ఈ రోజు I want to lay a strong foundation in your life. మీ జీవితాల్లో ఒక బలమైన పునాది నేను వేయాలని కోరుతున్నాను. ఇష్టమైన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి కనపడుద్దామా? ఆమేన్. This strong foundation will make you stand strong. ఈ బలమైన పునాది జీవితంలో మిమ్మల్ని స్థిరంగా బలంగా నిలబెడుతోంది. Amen. ఆమేన్.
రెడీ రెడీగా ఉన్నారా మీరు? 1 Corinthians 3:11. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడునూ వేయనేరడు, ఈ పునాది యేసు క్రీస్తే. హల్లెలూయా. హల్లెలూయా. There is no other foundation. ఇక వేరొక పునాది లేనే లేదు. We must have foundation, the Christ as only foundation. Yeah. మన జీవితాల్లో పునాది యేసుక్రీస్తే. ఆయన మాత్రమే మనకు పునాదిగా ఉండాలి. I don't want you to have any other foundation at all. కనుక ప్రియులరా, వింటున్న మీ అందరి జీవితాల్లో ఇక వేరే పునాది అనేది ఏ మాత్రం ఉండకూడదు. How was this foundation laid? ఈ పునాది ఎలాగున వేయబడింది? John 1:1-3. యోహాను సువార్తలో మొదటి అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం గమనిస్తే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. Hallelujah. హల్లెలూయా. So he says, without the word there was nothing made. కనుక ఇక్కడ వ్రాయబడిన మాట ప్రకారం వాక్యము లేకుండా ఏది కూడా సృష్టించబడలేదు. So if you have the word, you have a strong foundation. కనుక వాక్యం మీ యొద్ద ఉన్నట్లయితే మీకు బలమైన పునాది ఉన్నట్లే. The word is nothing but Jesus Christ. మరి ఈ వాక్యం అంటే ఎవరండి? వాక్యం అంటే యేసు తప్ప మరి ఏమీ కాదు. Amen. Amen. Okay. He sent his word and healed people. ఆయన తన వాక్కును పంపి ప్రజలను స్వస్థపరిచారు. See, the word was a medicine for your healing. కనుక మీ స్వస్థత కోసం మందు, ఔషధం ఏంటంటే వాక్యమే. దేవుడు మనుషుల్ని సృష్టించినప్పుడు వ్యాధి రాలేదంట, కానీ మధ్యలో వ్యాధి వచ్చిందంట మనిషి పడిపోయిన తర్వాత. కానీ దానికి మందు వాక్యమే అంట. ఆమేన్. ఆమేన్. సో మనిషి పడిపోయి ఏమన్నా కానీ ఆ మనిషి స్వస్థపరచబడాలి అంటే వాక్యమే అంట. అందుకంటే ఆది యందు వాక్యముండెను అంట. ఆ వాక్యము సర్వ వ్యాధికి, సర్వ సమస్యలకి పరిష్కారము ఆయన వాక్యమే. హల్లెలూయా. అపవాది ఎప్పుడైతే యేసు ప్రభువుని శోధించడం మొదలు పెడతాడో, యేసు ప్రభు వాక్యము ద్వారా అతన్ని జయిస్తాడు. ఆమేన్. ఓకే. సో he spoke written word. కనుక ఆయన వ్రాయబడిన వాక్యమును పలికాడు. And enemy lost it. వెంటనే అపవాది దాన్ని కోల్పోయాడు. Amen. He lost which he tried to tempt Jesus with. Yeah. అపవాది ఏ విధానం చేత యేసును శోధిద్దామని ప్రయత్నం చేశాడో ఆ విధానంలో అపవాది ఓడిపోయాడు. Amen. ఆమేన్. Our hope is in his word. కనుక మన జీవిత నిరీక్షణ అంతా కూడా ఆయన వాక్యములోనే ఉంది. Jeremiah 31. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 31-34. 31 నుండి 34 వరకు ఉన్న లేఖన భాగాలు. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. Amen. ఆమేన్. He's saying the days are coming wherewith I will make a new covenant. ఆయన ఏమన్నారంటే, ఇదిగో ఒక రకమైన దినాలు రాబోతూ ఉన్నాయి, ఆ దినాల్లో నేను నా ప్రజలతో క్రొత్త నిబంధన చేస్తాను. క్రొత్త నిబంధన అంటే పాతది కాదంట, గుర్తుపెట్టుకోండి. పాతది కాదు, క్రొత్త నిబంధన. నెక్స్ట్. యా. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. చూడండి. He said, though I was a husband to them, they have not fulfilled that covenant. ఆయన అంటున్నారు, నేను వారికి యజమానిగా భర్తగా ఉన్నప్పటికీ వారు ఆ నిబంధనను నిర్వర్తించలేదు. నెక్స్ట్ వన్. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను. చూడండి, ధర్మ విధి, ధర్మశాస్త్రం అనలే,
వారి హృదయముల మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. 34వ వచనం, నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుదుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరును నన్నెరుగుదురు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆయన్ని తెలుసుకోవాలి అంటే ఒక మాట ఉందంట, వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొని అంటాడంట. కానీ పాత నిబంధన ప్రకారం ఏమంటాడంటే 3 తరములు 4 తరముల వరకు నేను జ్ఞాపకము చేసుకుంటాను అంటున్నాడు. ఐ విల్ రిమెంబర్ ఫర్ 3rd to 4th generations in the old covenant. పాత నిబంధనలో ఆయన సెలవిచ్చిన వాటేమిటంటే 3-4 తరముల వరకు వారి అతిక్రమాలు పాపాలు జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు. బట్ హియర్, కానీ ఇక్కడైతే ఐ విల్ రిమెంబర్ దెమ్ నో మోర్, ఇక నేను వాటిని జ్ఞాపకము చేసి కొనను అంటున్నాడు. వాట్ డు యు వాంట్, ఓల్డ్ కవెనెంట్ ఆర్ న్యూ కవెనెంట్? ఇప్పుడు మీరు చెప్పండి, మీకు క్రొత్త నిబంధన కావాలా పాత నిబంధన కావాలా? మీరు చెప్పండి, ఏ నిబంధన కావాలి? కొత్త నిబంధన. విల్ గో టు హీబ్రూ. ఇప్పుడు మనం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వెళ్దామా? హీబ్రూ 8:7-13. 8వ అధ్యాయంలో 7వ వచనం నుండి 13వ వచనం వరకు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. చూడండి, he found fault with the old covenant. పాత నిబంధనలో ఉన్న లోపాన్ని ఆయన కనుగొన్నాడు. he knows it though. ఆయన ఎరిగిన వాడైనప్పటికీ మనం కనుగొనాలంట, అది మన ఫౌండేషన్. there was a fault with the old covenant. ఆ యొక్క పాత నిబంధనలో ఒక లోపం ఉన్నదట. నెక్స్ట్ వన్ సేస్, ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇజ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. చూడండి, ఇట్ ఈస్ ద న్యూ కవెనెంట్ ఈస్ నాట్ ద కవెనెంట్ యాజ్ ఐ మేడ్ విత్ యువర్ ఫాదర్స్ ఆన్ మౌంట్ సైనాయ్. ఈనాడు నేను మీతో చేయుచున్న ఈ క్రొత్త నిబంధన మీ పితరులైన వారితో నేను సీనాయి శిఖరమున చేసిన పాత నిబంధన వంటిది కాదు. కాదు అంటాడు కదా, స్పష్టంగా ఉంది కదా. కాదు, ఇది నూతన న్యూ కవెనెంట్. ఇది నూతనమైన లేక క్రొత్త నిబంధన. దెన్ ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితిని. ప్రభు చెప్పుచున్నాడు, ఆ దినములైన తరువాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడునై ఉందును, వారు నాకు ప్రజల యుందురు. వారిలో ఎవ్వడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. చూడండి, అందరూ అంట. ఏ విషయంలో తెలుసుకుంటారంట? ఏ విషయంలో అంటే నెక్స్ట్ వచనం, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసి కొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నేను జ్ఞాపకం చేసుకొని మొరో అంటే మనం అంటాం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకు పాపాలు జ్ఞాపకం చేస్తున్నాడు బ్రదర్, పరిశుద్ధాత్ముడు వచ్చి జ్ఞాపకం చేస్తున్నాడు బ్రదర్ అంటారు కదా. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడా పాపాలు? ఆయన అంటాడు,
నేను జ్ఞాపకము చేసుకొనను. నూతన నిబంధన. దిస్ ఇస్ అ న్యూ కవెనెంట్. ఇది నూతనమైన నిబంధన. ఐ విల్ రిమెంబర్ యువర్ సిన్స్ అండ్ యువర్ ఇనిక్విటీస్ నో మోర్. నీ పాపములను నీ అతిక్రమములను ఎన్నటికి నీ జ్ఞాపకము చేసుకొనను అని ఆయన అంటున్నారు. 13th verse. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. రెడీ ఉందంట డిసపియర్ అయిపోవడానికి, మాయమైపోవడానికి సిద్ధంగా ఉంది, రెడీగా. కానీ కొంతమంది దాన్ని పట్టుకొని ఉన్నారంట, దాన్ని బోధిస్తూ ఉన్నారంట. పాత నిబంధనను బోధిస్తూ ఉన్నారంట. దేవుడు అంటాడు అది అదృశ్యం అయిపోతుంది, నేను దాన్ని నిర్లక్ష్య పెట్టాను, దాన్ని తీసేశాను, నేను కొత్త నిబంధన మీకు ఇస్తున్నా అంటాడు. హల్లెలూయా. ఈ కొత్త నిబంధన మీద ఎప్పుడైతే మనం ఇల్లు కడతామో అది పడిపోదంట. పాత నిబంధన మీద కడితే పడిపోతుందంట. ఎందుకంటే పాత నిబంధన వల్ల ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడాడు. దట్ ఈస్ ద డెప్త్. ఇదేనండి లోతైన సత్యం. మనము క్రైస్తవుడు అనగానే భయాందోళనతో ఉంటాం. దేవుడు ఏం చేస్తాడు, అయ్యో ఇది ఒక తప్పు చేయని వాడు ఉన్నాడా? తిరిగి జన్మించిన తర్వాత కూడా తప్పు చేయని వాడు ఉన్నాడా? లేడు. కానీ ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటావో ప్రతి పాపాన్ని జయిస్తావు. హల్లెలూయా. ఆమేన్. అసలు క్రైస్తవుడికి పాపం చేసే లైసెన్స్ ఏం తెలుసా? 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక యేసుక్రీస్తు యొక్క రక్తం సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. అందరికీ తెలిసిందే ఏముందా, పాపం చేయడం ఒప్పుకోవడం. అమ్మాయి అయిపోయిందిరా బాబు, పాపం చేయడం ఒప్పుకోవడం. ఎన్ని రోజులు చేస్తూ ఉంటాం, ఒప్పుకోవడం. అది కాదు మన క్రైస్తవత్వం అనేది. ఎప్పుడైతే ఆయన నిజంగా ఆయన పునాది ఆ రాయి మీద కడతామో తుఫాన్లు వస్తాయంట, టెంప్టేషన్స్ కూడా వస్తాయి, మనకి శోధనలు వస్తాయి. కొన్నిసార్లు పడిపోతూ ఉంటాము, కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ దెమ్ పడిపోతూనే ఉంటాము. కానీ ఎప్పుడైతే ఈ పునాది మీద కడతావో నువ్వు పడవు. దేవుడు కొంతమంది, ఇఫ్ ఐఎమ్ టీచింగ్ అబౌట్ గ్రేస్, నేను గనక కృపను గురించి బోధిస్తూ ఉన్నాను అనుకోండి, బీ కేర్ఫుల్ విత్ ద టీచింగ్ ఆఫ్ గ్రేస్. ఏమండి, కృపను గురించిన బోధ పట్ల జాగ్రత్త సుమండి. They say they give license to sin. They say కృపను గురించి మాట్లాడుతుంటే నేర్పిస్తుంటే జనం ఏమంటారంటే పాపం చేయడానికి వీళ్ళు లైసెన్స్ ఇచ్చేస్తున్నారు అంటుంటారు. No, కాదండి, we are giving license to overcome sin. పాపాన్ని జయించడానికి లైసెన్స్ ఇస్తున్నాం. చప్పట్లు కొడుతూ ఉన్నామని ఘనపరుద్దాం. See, old covenant is a license to sin. గమనించండి, పాత నిబంధన పాపం చేయడానికి ఆధారభూతమైన లైసెన్స్ వంటిది. But the new covenant, కానీ క్రొత్త నిబంధనలో, which is greater than the law, అది ధర్మశాస్త్రము కంటే గొప్పదైన నిబంధన. ఆమేన్. See, let us see Ephesians 4:14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే చూడండి. అందువలన మనమ్మక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ఉండొద్దంట అట్లా. See, be careful with the doctrine that you hear. కనుక మీరు వినే ఉపదేశ సత్యం పట్ల జాగ్రత్త వహించండి. ఇటు అటు అంటే ఏంటి? పాత నిబంధన కొత్త నిబంధన. పాత నిబంధన రెండిట్లో ఉండద్దు అంటాడు. ఉంటే ఒక దాంట్లో ఉండమంటాడు. ఉంటే చల్లగా అయినా ఉండు, వెచ్చగా అయినా ఉండు, నిలువెచ్చగా ఉండద్దు అంటాడు. అందుకే అంట కొత్త ద్రాక్షారసము పాత తిత్తుల్లో పోయడు అంట. ఈ కొత్త నిబంధన పాత నిబంధన మిక్స్ కాదంట. మిక్స్ అయితే ఏమవుతుందంట, పగిలిపోతుందంట. మనిషి క్రైస్తవుడు ఎందుకు జయించలేకపోతున్నా అంటే రెండిట్లో నడుస్తూ ఉంటాడు. ఉంటే నువ్వు కొత్త నిబంధనలో ఉండు, లేకపోతే పాత నిబంధనలోనే ఉండు. ఆమేన్. పాత నిబంధనలో ఉంటే నీ పాపాలు 3-4 తరంలో జ్ఞాపకం చేసుకుంటా అంట. కానీ కొత్త నిబంధనలో ఉంటే జ్ఞాపకం చేసుకోను అంటాడు. ఏం కావాలి మీకు? ఆయన వచ్చి అంట నీ పాపాలు పడినా నీ పాపాలు జ్ఞాపకం చేసుకోండి లే అంట. హల్లెలూయా, లే అంట. అందుకే అంట ఒకసారి పడినోడు ఇంకోసారి పడ్డంట లేచి గట్టిగా అవుతాడంట. హల్లెలూయా. బాల్ కొడితే ఏమవుతుంది? అక్కడే ఉంటుందా? పడేది లేవడానికే. ఆమేన్. పడి ఉండడానికి కాదు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. నీ పాపములు నీ అక్రమములు ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను.
ఆమేన్. చేసుకొనను, చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు, హల్లెలూయా. ఇది దిస్ ఇస్ గుడ్ న్యూస్ మా. ఇది మంచి వార్త అండి కదా, గుడ్ న్యూస్ కదా, మంచి వార్త కదా ఇది. గుడ్ న్యూస్. దయచేసి దీన్ని నిర్లక్ష్య పెట్టద్దు. ఆమేన్.